హలో, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ పావని. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక క్రిస్పీ స్నాక్ తయారు చేసుకుందాం. అది కూడా చాలా హెల్తీగా. మనం అసలు ఇంట్లో చేసుకునే వాటికి మైదా యూస్ చేయాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది. ఇలా చక్కగా పిల్లలకి హెల్తీగా తయారు చేసి పెడితే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయండి. సో ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త వాటర్ వేసుకొని ఒక 10 to 12 బేబీ కార్న్స్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాక ఇలా చక్కగా కలుపుకోండి. ఈ సాల్ట్ వేయడం మనకి తర్వాత తినేటప్పుడు లోపల కూడా మంచిగా బాగుంటుంది. ఒక 3 to 4 minutes అయితే సరిపోతుంది బేబీ కార్న్స్కి. ఇలా బాయిల్ అయిపోతే చక్కగా వీటిని వాటర్ నుంచి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. కాసేపు చల్లారనివ్వండి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇలా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకోండి. మైదా అన్నదే మనం అసలు యూజ్ చేయము ఇందులో. ఒక టేబుల్ స్పూన్, ఒక టీ స్పూన్ సరిపోతుంది కార్న్ఫ్లోర్ వేసుకోండి. దీనివల్ల మనకి స్మూతీ టెక్స్చర్ వస్తుంది. చక్కగా పిండి అన్నిటికి పట్టి ఉంటుంది. హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ లేదా గార్లిక్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిల్లీ పౌడర్ కావాలి అంటే ఇది వేసుకోండి, లేదు అంటే పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చక్కగా కలిపేసుకుందాం. మంచిగా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. అప్పుడు మనకి తర్వాత బేబీ కార్న్స్ పెట్టేటప్పుడు ఫ్లేవర్ కూడా మనకు చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న బేబీ కార్న్స్ని తీసుకొని ఇలా అన్ని వైపులా బాగా కోట్ అయ్యేటట్టు కోట్ చేయండి పిండిలోని. ఇలా చేసుకున్నాక ఒక్కొక్కటి పక్కన పెట్టుకోండి. లేదు బాగా చల్లారిపోయి వాటర్ లేదు పట్టట్లేదు పిండి అంటే మాత్రం లైట్గా వాటర్ చల్లుకోండి, ఏం కాదు. ఇలా చక్కగా ఒక్కొక్కటి బాగా కోట్ అయ్యేటట్టు పిండి చక్కగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ కోట్ అయిపోయాక ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా బేబీ కార్న్స్ వేసుకుందాం. ఆయిల్ అన్నది ఖచ్చితంగా ఓవర్ హీట్ అవ్వకూడదు, మీడియంలో పెట్టుకొనే చేయండి. అప్పుడే మనకి బేబీ కార్న్స్ బాగా ఉడుకుతుంది, క్రిస్పీగా కూడా వస్తాయి. అండ్ ఎవరైనా ఓవెన్లో లేదా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవాలనుకుంటే 200 degrees Celsius పెట్టుకొని 18 to 20 minutes పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ మనం ఇలా ఆయిల్ డిప్ చేయకుండా లైట్ కోట్ అయిపోయాక ఆయిల్ని కోట్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఓవెన్లో కానీ పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకా క్రిస్పీగా వస్తాయి. అలా కూడా ట్రై చేయండి కావాలంటే. ఇప్పుడు మనం దీన్ని అవకాడో డిప్తో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నేనైతే హోమ్ మేడ్ అవకాడో డిప్తో పిల్లలకి ఇచ్చాను, వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.